తోడు ఉండటం ద్వారా మనకు జయం. అంటే మనం దేవునిలో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ అబాయిడ్ ఇన్ క్రైస్ట్, గాడ్ విల్ గివ్ అస్ విక్టరీ. మనం దేవుళ్ళు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇర్మియా గ్రంథం 1:19 చదవండి. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందజాలరు. వారు నీపై విజయాన్ని పొందజాలరు. నేను నీకు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి, ఏ వ్యక్తిని నేను చేయలేరు. నేను నీకు విజయాన్ని ఇస్తానన్నాడు. ప్రభు తోడు కావాలండి. ఇమాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమాన్యుయల్? దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. వాస్తవానికి ఇమాన్యుయల్ అంటే ఆ పేరు పరలోక రాజ్యంలో దేవుని పేరు అనమాట. ఏంటి? భూమి మీద వాస్తవానికి యేసు అని పిలిచే తప్పించి పరలోక రాజ్యంలో దేవదూతలు వీళ్ళందరూ కూడా మన ప్రభుని ఏం పిలుస్తారు? ఇమాన్యుయల్, దేవుడు మనకు తోడు అనే పేరు. అంటే వాస్తవానికి యెషయాకి దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. మరి కన్యక గర్భవతి కుమారుని కనానికి ఇమ్మానుయేల్ పేరు పెడతారు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని అన్నాడు. మరి ఆయన పుట్టినప్పుడు ఇమాన్యుయేల్ అని పేరు పెట్టలేదే, యేసు అని పేరు పెట్టారు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇప్పుడు చూడండి, యెషయా ప్రవచనం నిరర్థకమైందా? మరి చెప్పాడు కదా ఇమాన్యుయేల్ అని పిలుస్తారని. మరి ప్రభుని ఇమాన్యుయేల్ అని పిలవలేదు. వాస్తవానికి ప్రభు యొక్క నామం పరలోక రాజ్యంలో అది పరలోక నామం ఇమాన్యుయేల్. మరి భూలోకానికి వచ్చిన తర్వాత ఆ నామం ఏంటి? యేసు. అర్థమవుతుందా మీకు? ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నా ప్రియ దైవజనాగమా, దేవుని తోడు మనకుంటే మనం విజయాన్ని సాధిస్తాం. యోసేపుకు దేవుడు తోడై ఉండెను అనే మాట మనం దేవుని లేకుండా చూస్తూ ఉంటాం. అందుని బట్టి యోసేపు అనేక విషయాల్లో విజయాన్ని సాధించగలిగాడు. పాపం మీద విజయాన్ని సాధించగలిగాడు, ఆ దుష్ట స్త్రీ మీద విజయాన్ని సాధించగలిగాడు, పాపం శక్తుల మీద విజయాన్ని సాధించగలిగాడు, యవన కాలం ఉన్నప్పటికీ యవన ఆశల మీద విజయాన్ని సాధించగలిగాడు. అంటే దేవుని తోడు ఎవరికి ఉంది? యోసేపుకు ఉంది. అందుని బట్టి యోసేపు గొప్పవాడయ్యాడు. ఈరోజు దేవుని తోడు మనం కోరుకోవాలి. ప్రభువా నీ తోడు నాకు ఉంచయ్యా, ప్రభు నువ్వు తోడుగా ఉండయ్యా, నా తోడుగా నువ్వు రావయ్యా అని ప్రతిరోజు మనం ప్రభుని అడగాల. పాల్లో తోడేస్తాం, వేస్తారా? పాల్లో తోడైపోతే పెరుగవుతుందా? చెప్పండి అమ్మ. పాల్లో తోడైపోతే పెరుగవుతుందా? పూర్వదినాల్లో ఏముంది, నా చిన్నప్పుడు మా ఇంటికి కొంతమంది వచ్చి మా అమ్మగారిని తోడేమ్మని అడిగేవారు. తోడేమ్మంటారు ఏంటి అని అంటే, ఓ రోజు తోడంటే ఆ గ్లాసులో చూసారు. తోడంటే ఏమిటంటే ఆ పెరుగు, అదే మజ్జిగ. ఆ కాసిన పాలలో ఏమేస్తారు? కొద్దిగా పెరుగు చుక్క వేస్తారు. మజ్జిగ చుక్క వేసేటప్పటికి ఉదయానికి ఏమవుతుంది? అది ఆ ఫర్మెంట్ అయ్యి ఏమవుతుంది? పెరుగు అవుతుంది. ఆ పెరుగుని చక్కగా చిలికితే ఏమవుతుంది? వెన్న వస్తుంది. వెన్నను చక్కగా పొయ్యి మీద పెట్టి కాస్తే ఏమవుతుందమ్మా? ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. నెయ్యితో మనం ఏం చేసుకోవచ్చు? విజయవాడలో స్వీట్ స్టాల్ అన్నీ కూడా నెయ్యితే, డాల్డాతో చేసిన సరే స్వచ్ఛమైన నేతి మిఠాయిలు అంటాడు. స్వచ్ఛమైన నేతి మిఠాయిలు, గుమ్మగుమ్మలాడే నేతి మిఠాయిలు. అంటే మీరు చూడండి, పాలుగానే ఉండిపోతే అది ఇరిగిపోయి అక్కడితో అయిపోద్ది. కానీ దాని ఎక్స్టెన్షన్ చూడండి, ఎప్పుడైతే తోడేసామో ఆ పాలు కాస్త ఏమేని పెరుగైంది. ఆ పెరుగు చక్కగా మనం అన్నంలో వేసుకోవడం ద్వారా, ఆ మజ్జిగ చేసుకుని తాగడం ద్వారా బాడీ ఏమవుతుంది? కూల్ అవుతుంది, చక్కగా చల్లబడుతున్నాం. దానిపైన ఉన్నటువంటి ఆ మేకడ తీసి చిలకడం ద్వారా వెన్న అవుతుంది. ఆ వెన్నను కాయటం ద్వారా నెయ్యి అవుతుంది. నెయ్యి ద్వారా అనేకమైన వంటలు వస్తూ ఉన్నాయి. అని మీరు చూడండి, మీ జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క తోడు మీరు కోరుకుంటే యూ క్యాన్ బి మల్టిప్లైడ్ ఇన్ యువర్ లైఫ్. మీ బ్రతుకులో మీరు మల్టిప్లై అవుతారు, మీరు విస్తరిస్తారు, మీరు ఆశ్రయించబడతారు, మీరు అభివృద్ధిలోకి వస్తారు, మీ బిడ్డలు దీవెనకరంగా మారుతారు. అర్థమవుతుందండి? ఆ తోడైన యేసు ప్రభు వారిని ఇమాన్యుయేల్ కలుసుకోలేదు అనుకోండి, నీ జీవితం అక్కడికి ఏమవుతుంది? శాపగ్రస్తం అయిపోయి అక్కడికి నీ జీవితం ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుని బట్టి మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ, యాడ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసుని కలుపుకోండి. ఆ తోడైన యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో కలుపుకోండి. పాలుగా ఇరిగిపోయిన నీవు పెరుగైపోతావు, పెరుగైన నీవేమవుతావు? ఏమండి? వెనపూస అవుతావు, వెనపూస నీవు నెయ్యి అవుతావు, నెయ్యి అనుకోండి నీవు గొప్ప స్వీట్లుగా అనేక మందికి ఆనందాన్ని పంచేటువంటి గొప్ప అనుభవంలోకి వస్తావు. వుడ్ యు లైక్ టు యాడ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో యేసుని కోరుకుంటున్నావా? యేసుని కలుపుకుంటావా?
నా జీవితంలో 17 సంవత్సరాలు ఏసైని కలుపుకోవాలని నేను. ఏసైని నా జీవితంలో యాడ్ చేయాల. 17 సంవత్సరాలు ఏసే లేకుండా బ్రతికాను నా జీవితంలో. కానీ 17వ ఏట నా యవ్వన కాలంలో ఏసైని నా జీవితంలో యాడ్ చేసుకున్నాను. గాడ్ హెస్ మల్టిప్లైడ్ మీ. దేవుడు నన్ను మల్టిప్లై చేశాడు. దేవుడు నన్ను దీవించాడు. దేవుడు నా యొక్క స్థితిని మెరుగుపరిచేశాడు. నా ఆలోచన విధానాన్ని మార్చాడు. అనేకమైన దీవెనకరంగా ప్రభు చేశాడు. దేవదేవుడు నీ జీవితాన్ని కూడా ఆ విధంగా చేయగలడు. మీ కుటుంబాల్లో ఏసైని కలుపుకోండి. మీ కుటుంబాల్లో ఏసైకి స్థానం ఇవ్వండి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. మొదట ఆయనకి స్థానాన్ని ఇవ్వండి. ప్రార్థనకు, సహవాసానికి, వాక్యానికి, దేవుని సన్నిధికి మీ కుటుంబంలో అవకాశాలు ఇవ్వండి. గాడ్ విల్ మల్టిప్లై యువర్ ఫ్యామిలీస్. గాడ్ విల్ మల్టిప్లై యువర్ చిల్డ్రన్. గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. దే కెన్ బి ప్రాస్పర్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్ని విషయాలు ఎదగలుగుతావు. దేవుణ్ణి ప్రక్కన పెట్టి, యేసయ్యను ప్రక్కన పెట్టి మిగతా వాటికి ఆదిత్యనిచ్చావా, ఏదో ఎదుగుతున్నట్లు కనబడతావు, కానీ తొదకు ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. మొదట రాజ్యాన్ని, నీతిని వెతకండి. విజయ వీరులందరూ కూడా వారు చేసింది అదే. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. యోసేపు ఎవరికి స్థానాన్ని ఇచ్చాడు? దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. దావీదు ఎవరికి స్థానం ఇచ్చాడు? దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. అబ్రహాం ఎవరికి మొదటి స్థానం ఇచ్చాడు? దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. ఇస్సాకు దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు. అందును బట్టి వారు విజయ వీరులుగా విజయాన్ని సాధించారు. అన్ని విషయాల్లో విజయాన్ని సాధించడానికి కారణం ఏంటంటే దేవుని ముందు పెట్టుకున్నారు. దేవుణ్ణి వారు కలుపుకున్నారు వారి జీవితాల్లో.